హలో రియల్ ఎస్టేట్ మిత్రులారా, వెల్కమ్ టు యూఆర్ రియల్ ఎస్టేట్. కొత్త రియల్ ఎస్టేట్ అప్డేట్స్ తో మీ ముందుకొచ్చేశాం. ఈ రోజు ఉన్న అప్డేట్ అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ నజర్. ఇకపై అలాంటి బిల్డింగ్లు సీజ్. ఈ అప్డేట్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. హైదరాబాద్ నగరంలో నిబంధనల్ని ఉల్లంఘించి జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కఠినంగా స్పందించబోతోంది. ఇకపై అనుమతి లేకుండా నిర్మించిన భవనాలు, అలాగే అనుమతిని పొందిన తర్వాత కూడా ప్లాన్ మార్చి కట్టిన బిల్డింగ్లను సీజ్ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జీహెచ్ఎంసీ చర్యల నేపథ్యంలో ఏమి జరుగుతోంది తెలుసా? తెలంగాణ హైకోర్టు సూచనలతో పాటు జీహెచ్ఎంసీ చట్టం 1955 సెక్షన్ 461A టీజీబీ పాస్ నిబంధనల ప్రకారం ఈ చర్యలు తీసుకోబోతున్నారు. ఇప్పటికే కొన్ని అక్రమ నిర్మాణాల్లో నివాసం ఉన్నవారికి 3 రోజుల గడువు ఇస్తున్నారు. ఈ గడువు అనంతరం ఆ భవనాలను సీజు చేయనున్నారు. బిల్డింగ్ సీజు సమయంలో అన్ని ప్రవేశ ద్వారాలు, మెట్లు, లిఫ్ట్, ర్యాంపులు వంటివి ఇరుపు రిబ్బన్తో మూసివేయాలన్నది కొత్త ప్రోటోకాల్. జీహెచ్ఎంసీ తీసుకునే ప్రధాన చర్యలు ఇవే: ప్లాన్ ఉల్లంఘనలు, అనుమతించని అంతస్తులు, అదనపు నిర్మాణాలపై దృష్టి, తప్పుడు సమాచారం ఇచ్చిన వారిపై కఠిన చర్యలు, అనుమతుల కోసం ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చినా భవనాలు సీజ్ చేయవచ్చు, షోకాజ్ నోటీసులు, మొదట నోటీసులు ఇవ్వడం, ఆపై కట్టడం కొనసాగితే తక్షణం సీజ్. ఇప్పటికే నివాసం ఉంటే ముందుగా గడువు ఇచ్చి ఖాళీ చేయించాలి. డిసెంబర్ 2024లో సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు అమలులో ఉన్నాయి. ఇది ఒకటే మార్గం. భవిష్యత్తులో ప్లాన్లతో ఎలాంటి ఆటలు ఆడినా ఉపేక్షించము అని జీహెచ్ఎంసీ కమిషనర్ స్పష్టం చేశారు. ఇది ఎందుకు ముఖ్యమో మీకు తెలుసా? హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ విస్తృతంగా పెరుగుతోంది. కానీ అనుమతులు లేని, నిబంధనలు ఉల్లంఘించి తయారవుతున్న నిర్మాణాల వల్ల ప్రజలకు భద్రతా సమస్యలు, అధికారులకు తలనొప్పులు, కోర్టులకు కేసుల భారం పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఈ దాడికి దిగటం పాజిటివ్ అభివృద్ధిగా చెప్పొచ్చు. ఫైనల్గా చూసినట్టయితే ఇకపై ఇలాంటివి పాటించకుంటే కఠిన చర్యలు తప్పేలా లేవు. ఇది మిత్రమా రియల్ ఎస్టేట్ అప్డేట్. ఈ అప్డేట్ మీకు నచ్చినట్టుంటే వీడియోకి లైక్ చేసి మన యూఆర్ రియల్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.